Garuda Express, an international courier service. రాఘవేంద్ర గారు సేమ్. ఓకే. అండ్ అంటే అడ్జస్ట్మెంట్ అనేది ఒక డేట్లు అడ్జస్ట్ చేయడం అనేది ఆర్టిస్ట్లకి చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. అది రాఘవేంద్రరావు గారి లాగా అందరికీ తెలిసిన విషయమే. ఆయనలాగా అంత సూపర్గా ఎవరి వల్ల కాదు, అంత ధైర్యం లేదు ఓకే. ఎవరికి. అంటే ఎలా ఒక ఇన్సిడెంట్ చెప్పండి. శ్రీరామదాసు. ఓకే. శ్రీరామదాస్ చేసిన నేను లక్ష్మణుడు అవును. దాంట్లో శ్రీరామదాస్ చేస్తున్నప్పుడు సైమల్టేనియస్గా జై చిరంజీవి అవుతుంది. ఓకే. సో శ్రీరామదాస్లో నేను లక్ష్మణుడు కాబట్టి అని మీసం లేదు, అవును. మీసం తీసేసాను. పైగా 7 Acresలో చేస్తున్నాం. మీకు జై చిరంజీవి గుర్తుందా? సినిమా గుర్తుందా? ఆంజనేయ స్వామి, పెద్ద ఆంజనేయ స్వామికి పాలు పోస్తుంటాం పైనుంచి, అవును. అది ఆ సీక్వెన్స్ చేస్తున్నారు. ఓకే. చిరంజీవి గారు కూడా ఉన్నారు అక్కడ. నేను బాగా కంపల్సరీగా ఉండాలి. అవును. ఇప్పుడు నా కూతురే చనిపోతుంది కదా దాంట్లో, సో నేను పక్కా ఉండాలి కంపల్సరీగా. నుంచి ఫోన్లు వస్తున్నాయి నన్ను పంపించమని. ఓకే. ఇక్కడేమో చాలా ఇంపార్టెంట్ పర్ణశాల, నేను, ఆంజనేయుడు, రాముడు, సీత, ఆ పర్ణశాల సీన్ జరుగుతుంది. దాంట్లో నేను కంపల్సరీగా ఉండాలి. ఓకే. ఈయన రాముడు ఇలా పక్షులకి ఇలా మేత వేస్తుంటే అక్కడ ప్రాబ్లం వచ్చింది, రామదాస్కి ప్రాబ్లం వచ్చింది అని చెప్తే నువ్వు వెళ్ళి చెప్పు అని హనుమంతుడు, నేను, సీత అందరూ అది జరుగుతుంది. సో నేను కంపల్సరీగా ఉండాలి. అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఏంటయ్యా ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, పంపించమని అని. రాఘవేంద్ర గారు అంటే, సార్ నేను ఇప్పుడు మీ మేకప్ అంతా అంటే బాడీకి కూడా మేకప్ ఉంటుంది. లక్ష్మణుడు ఇది బ్లూ ఉండదు కానీ స్కిన్తోనే ఉంటుంది. ఓకే. ఇదంతా తీయాలి, అంతా తీసి విగ్గుకి అంతా తీసి మేకప్ అంతా రిమూవ్ చేయాలి. ఇదంటే హెవీ మేకప్ ఉంటుంది. అక్కడ వేరే కంప్లీట్లీ నార్మల్ ఇప్పుడు ఎలా ఉన్నా అలా మీసం పెట్టుకోవాలి. సో ఇది ఎంత చాలా ట్రబుల్సమ్ ప్రాసెస్ అయినా సరే అసలు నన్ను ఇక్కడ నుంచి పంపించే పరిస్థితి లేదు రాఘవేంద్ర గారికి, అయినా పంపించారు. అరే అక్కడ వాళ్ళు పాపం అంత హైట్ విగ్రహం పెట్టుకొని అవన్నీ ప్రాబ్లం అయిపోతుందిరా, నువ్వు వెళ్ళు పర్లేదు మేనేజ్ చేస్తాను వెళ్ళు అని ఫస్ట్ నా షార్ట్స్ టక కంప్లీట్ చేసేసి మళ్ళీ తీసేసి వెళ్ళి అక్కడ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ మేకప్ వేసి మళ్ళీ 2 hours మేకప్, మళ్ళీ లక్ష్మణుడు గెటప్. దీనికి ఎవరు చేయలేరు. అంటే ఇంకోటి నీ డేట్ మాది, అంతే, నీకు కాలేదో నువ్వు పడు అంటారు. మనకి టెన్షన్, ఇక్కడ పని చేయలేము, మైండ్ యాబ్సెంట్ అయిపోతుంది.